నమస్తే. మనము అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాము. నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన ఓయూకి సంబంధించినటువంటి నాయకులు దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అటు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కారణంగానే ఆ ఓయూసీ జేఏసీ నాయకులు వచ్చి దాడి చేసినట్టు ప్రధానంగా మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే రెండు కాన్ఫ్లిక్ట్, అంటే అటు ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడగానే వెంటనే సాయంత్రం లోపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ తర్వాత అటు పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పులు కావచ్చు ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే కౌంటర్ చేశారో ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ అల్లు అర్జున్పై ఒక మాటలకు రివర్స్ కౌంటర్గా ఏదైతే సంఘటన ఏ టైంకు ఏం జరిగింది అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ను రిలీజ్ చేయడం జరిగింది. స్పష్టంగా అల్లు అర్జున్ అందులో అన్ని అబద్ధాలే చెబుతుండు. ఒక జరిగినటువంటి సంఘటనకు దీనికి చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్న అల్లు అర్జున్ అని చెప్పేసి చాలా వాదనలు వినిపించినాయి. పూర్తిగా ఆ వీడియోని చూస్తే పోలీసులు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత ఆ లోపలికి అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళిండు. ఆ లోపే ఈ సంఘటన అక్కడ ఒక జరిగినటువంటి సంఘటన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అటు బాలుని కూడా హాస్పిటల్ చేరించి ఆ ఒక్క సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక చనిపోవడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీసులు ఇన్ఫర్మేషన్ అందుకోవడం జరిగింది. అనుకున్న తర్వాత వెంటనే ఇక్కడ పోలీసులు ఉన్నటువంటి థియేటర్కి చేరుకొని అటు ఉన్నటువంటి వీళ్ళ టీంకి ఏదైతే అల్లు అర్జున్ టీంకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అదొక కమ్యూనికేషన్ వల్ల అక్కడ లోపల అల్లు అర్జున్ సినిమా చూస్తూ ఉండు లోపల వీళ్ళ టీంకు లోపలికి పోలీసులను కూడా పంపించలేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ దీని విషయంలో ఏసీపీ స్థాయి నుంచి అటు డీసీపీ స్థాయి నుంచి కూడా థియేటర్ రావడం జరిగింది. అప్పుడు ఆ లోపల చాలాసార్లు మేము వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్కి. కానీ అల్లు అర్జున్ వినకుండా వాళ్ళ టీం స్పందించకుండా అలానే సినిమా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఏ టైంకు మేము చెప్పినాము అల్లు అర్జున్ టీం చెప్పినామని క్లిప్ బయట పెట్టడం జరిగింది. చివరికి అక్కడ ఉన్న ఏసీపీ డీసీపీ స్పందించి మీరు కనుక థియేటర్ నుంచి బయటికి రాకపోతే మాత్రం మేము అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బయటకు రావడం జరిగిందని చెప్పేసి ఉన్న పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ తరుణంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఆ క్లిప్పు అంటే ఏదైతే అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే ఇచ్చినటువంటి సహాయం చేస్తానని చెప్పడం ఆ విషయం కావచ్చు, ఇక్కడ ఓయూజేఏసీ నాయకులకు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ వాదులకు నచ్చలేదు. ఎందుకంటే ఏదో డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇటు అల్లు అర్జున్ చెప్పే విధానము సరిగా లేకపోవడమా లేకపోతే అతను అబద్ధం చెప్తుందని చెప్పేసి భావించినటువంటి ఇటు ఓయూజేఏసీ నాయకులు ఇటు అల్లు అర్జున్ వెంటనే దీనిపైన స్పందించాలి, ఆ ఒక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఒక డిమాండ్స్తో ఇటు అల్లు అర్జున్ మీదకి ఇంటి దగ్గర ధర్నాకు ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ లోపటే ఇదంతా జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి ఇదంతా జరుగుతుంటే మొత్తం ఇక చూస్తూ ఉంటే పొలిటికల్గా మారినట్టు ఈ దాడితో ఈ ఒక సిచ్యువేషన్ మొత్తం పొలిటికల్గా మారడం జరిగింది. పొలిటికల్గా చూస్తూ ఉంటే మనం బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పోటాపోటీన ఈ దాడిపైన వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. అటు బీజేపీ నాయకులు అయితే ఏకంగా సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుంది అది అని చెప్పేసి ఈ యొక్క దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై ఖండించడం జరిగింది. అటు హరీష్ రావు కూడా ప్రధానంగా మాట్లాడుతూ దీని దాడిని ఒక లాండ్ ఆర్డర్ లోపంగా అని చెప్పేసి పరిగణించి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది లాండ్ ఆర్డర్ను కాపాడడంలో అని చెప్పేసి అటు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా విజయశాంతి మాత్రం ప్రధానంగా దీన్ని ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ట్విట్టర్లో తెలపడం జరిగింది. ఈ యొక్క సమస్యలాగా చూడాలి తప్ప ఇక రెండు రాష్ట్రాల మధ్య ఇటు సినిమా రెండు పర్సన్స్ మధ్యగా మారద్దు. రెండు ఏదైతే ఉన్నామో తెలంగాణ ఉద్యమంలో అంటే ఒక అన్నదమ్ములుగా విడిపోయి ఒక మనుషుల లెక్క కలిసి ఉందామనే ఒక భావనలో ఉద్యమం చేశామో అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే ఉండాలి తప్ప మళ్ళీ రెండు ప్రాంతాలను విభజించే విధంగా చేయొద్దు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయొద్దు అన్నాడు బీజేపీ నాయకుల పైన ఖండించడం జరిగింది. ఈ విషయం ఇలా ఉండగా ఇట్లా చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీని వెనకాల
రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రోగ్రాంతోనే కాంగ్రెస్ నాయకులు చేపించారని చెప్పేసి అటు బీజేపీ నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు చెప్తున్నారు. ఇంకా కొంతవరకు చూస్తూ ఉంటే అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు లేరు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పంపించి వాళ్ళపైన దాడి చేయించిందని చెప్పేసి అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ఒక తరుణంలో దీని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళు నిన్న ఏదైతే దాడికి పాల్పడినటువంటి జేఏసీ నాయకులు చెప్తుంది ఏంటంటే మేము వీడియో క్లిప్పు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతుండు అల్లు అర్జున్ ఏదైతే స్పష్టంగా తెలియజేయచ్చు కదా, నీకు ఇంత టైం ఉంది కదా, అంటే ఒక వారం రోజులటువంటి సమయం ఉంది, వారం రోజుల సమయం పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, దీని మీద స్పందించలేదు, ఏదైతే ఇస్తా అన్నటువంటి ఒక కాంపన్సేషన్గా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. వెంటనే ₹1 కోటి వరకు పరిహారం ఇవ్వాలి, అలాగనైనా వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ వాదన. సరే నువ్వు వాళ్ళు ప్రధానంగా వాళ్ళతో మనకు వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే నువ్వు ఉన్నవా లేవా అది పక్కన పెట్టేస్తే అది నీ వల్లే అనే నీవు రావడం వల్లనే జరిగింది, నువ్వు ఎవరు అనుకోరు, అల్లు అర్జున్ అనుకోరు, ఎవరు అనుకోరు, ఇది వస్తే ఇక్కడ జరుగుతుంది ఇక లేకపోతే ఇలా జరుగుతుంది అని ఇవ్వాలి అనుకోరు, కాకపోతే జరిగింది, విషయం జరిగింది. కానీ దాన్ని మార్చే ప్రయత్నం దీనైతే మనం అంతే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఆ సరిదిద్దుకునే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా వాళ్ళు కూడా సినీ ఇండస్ట్రీ కూడా దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు, సినీ ఇండస్ట్రీ పెద్దలైతే ఒక్కరు కూడా వచ్చి మాట్లాడడం లేదు, వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. మానవత్వం లేదా వాళ్ళ కనీసం ఒక సినీ ఇండస్ట్రీకి ఇంత జరుగుతూ ఉంటే సినీ ఇండస్ట్రీలో ఇంత గందరగోళం నెలకొన్నటువంటి సందర్భంలో ఇప్పటికే అన్ని గవర్నమెంట్ దీనిపైన రియాక్ట్ అయ్యి ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరైనా కనీసం వచ్చి బాధితురాల్ని కలిస్తే బాగుండేదని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ప్రధానంగా ఒక అల్లు అర్జున్ స్పందించాలి, నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తుండు, ఇంకోటి ఏం చెప్తుండు, ఏదైనా ఉన్నప్పటికీ కూడా మీరు చివరికి వాళ్ళకు ఏదైతే కలిసే ఉన్నా వేరే రకంగానైనా నిర్మాతలు ఉన్నారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా అయినా వాళ్ళకు సంబంధించినటువంటి ఎల్పీ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి భరించడము అలాంటివి చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ వాదన వినిపిస్తుంది. మరి చూద్దాం ఒకసారి మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్స్. ఎందుకంటే నిన్న దాడి జరగడంతో చాలామంది ఫ్యాన్స్ అయితే అతను అల్లు అర్జున్ ఇంటి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళని అడిగి ఒకసారి వాళ్ళ వర్షన్ ఏందో వాళ్ళ ఫ్యాన్స్ వర్షన్ ఏందో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడనే మాదాపూర్లో ఉంటాను. నిన్న దాడి చేయడం జరిగింది అల్లు అర్జున్. అవును. ఏమంటుంది దాని దాడి? అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే కాల్చుకొని చేసింది అయితే కాదు అల్లు అర్జున్ సార్. అది బై మిస్టేక్లా అది వెళ్ళడం వల్ల అయింది, అది తప్పు ఉంది సార్ది. కాకపోతేనంటే పర్టికులర్గా దాని గురించి ఆయన ఒకరిని చంపడానికి అయితే వెళ్ళలేదు కదా, పబ్లిక్తో పాటు కలిసి చూడడానికి అని వెళ్ళిండు, ఏదో పబ్లిక్ని ఏదో ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళిండు. కాకపోతే అంటే బై మిస్టేక్లో యాక్సిడెంట్లో అయిపోయింది. దానికి సీఎం సార్ పర్టికులర్గా దీన్ని ఇష్యూగా తీసుకోవడం కరెక్ట్. ఇది ఓకే సరే, ఇవ్వాలనుకోని జరగారు, ఎవరైనా మంచిగా జరగాలనుకుంటారు, ఈ సినిమా ఇటు కావాలి పోవడం జరిగింది. ఈ విషయం ఇలానే ఉండగా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ సందర్భంలో అనేక అబద్ధాలు మాట్లాడిండు. దానికి కౌంటర్గా పోలీసులు కూడా ఏం జరిగింది స్పష్టంగా మేము చెప్పామా లేదా, దానికి అల్లు అర్జున్ ఎట్లా రియాక్ట్ అయిన ప్రతి ఒక్క వీడియో క్లిప్ను రిలీజ్ చేయడం జరిగింది. స్పష్టంగా అర్థమవుతుంది, ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాలే చెప్పిండు అల్లు అర్జున్ అని చెప్పేసి అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా దానికోసమే జేఏసీ నాయకులు రియాక్ట్ అయ్యి అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అయ్యి నిన్న దాడికి వచ్చినటువంటి పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండు, మనం అందరం చూసినాం. ఇప్పుడు ఎవరైతే పోలీస్ వాళ్ళు మేము చెప్పినాం అని అంటారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా అని చెప్పారు. నిన్న ప్రెస్ మీట్ ఒక సిపి ఆనందే ప్రెస్ మీట్ పెట్టి క్లిప్లతో సహా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది, మేము చెప్పామా లేదా అని చెప్పేసి. కొన్న సిఐ కూడా దీనికి సంబంధించి స్టేషన్ ఆఫీసర్ కూడా రియాక్ట్ అయ్యి కరెక్ట్ మేము చెప్పాము, ఇన్లేదు టీంకు మేము కన్వే చేశాము ఏదైతే ఉందో అది ఇష్యూ మొత్తం, కానీ అల్లు అర్జున్ పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళ వాదన ఉంది. అది దానిపైన మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో క్లిప్ మీరు చూడకపోతే చూడండి, ఆ వీడియో క్లిప్లో చూస్తే స్పష్టంగా ఒకటే అర్థమవుతుంది, ఏదైతే వాళ్ళు పోలీసు కన్వే చేశారో వాళ్ళకి దానికి రిలేటెడ్గా ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు మాట్లాడిన అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతి మాట ఆ వీడియో క్లిప్ చూస్తే అబద్ధంగానే కనిపిస్తుంది, ఎవరు చూసినా అబద్ధంగానే కనిపిస్తుంది. దానికోసమే వీళ్ళకి న్యాయం చేయాలి, సామాన్యులకు న్యాయం జరిగితేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఓజేసీ నాయకులు ఈరోజు ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. అదే ఘటనలో దాడి జరగడం జరిగింది. మీరు దీని ఏమంటారు? దానిపైన నేనేం చెప్పలేను సార్, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా?
స్పందించాలండి. మరి ఎందుకు స్పందించడం లేదు? ఏదో లీగల్ ఇష్యూస్ అని ఇప్పుడు చెప్తుండో, కానీ వారం రోజులు కేసు కాకముందు వారం రోజుల టైం ఉంది, అప్పుడు ఎందుకు కలవలేదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మేనేజర్లు ఉంటారు కదా కింద, వాళ్ళతో మాట్లాడడం జరిగిందంట. మానవత్వం ఉండాలి. లీగల్ ఇష్యూస్ ఇంకా ఏదో సిస్టమ్ అన్నీ ఉంటాయి, కానీ మానవత్వం, ఒక మనిషిగా మాత్రం మానవత్వం ఉండాలి. సార్ మీరు సిస్టమ్ అని మాట్లాడుతారు. ఇప్పుడు ఒక ఒక దగ్గరికి వెళ్తేనే ఈ ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు బయట రోడ్ పైన వచ్చిన వాడినా ఎగబడిపోతారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం కావద్దని చెప్పి కింద మేనేజర్ వాళ్ళకి చెప్పడం జరిగిందని చెప్పి అంతవరకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ విషయం స్పందించకపోవడం నీవు ఒక అభిమాని ఏమనుకుంటున్నావు? అంటే రైట్, అంటే మా ఏంది ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి ఇలా స్పందించకుండా ఉండడము, లేకపోతే వేరే వదలు ఇంతవరకు కూడా సహాయం చేస్తాను కూడా ఒక రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి, మీరు దీన్ని ఏమంటారు? మీరు ₹1 ఇవ్వలేదని అంటారు. ఇంతకుముందు కూడా చాలా మన వరదలు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, దీనికి సంబంధం లేదు. ఆగండి మీరు మొత్తం వినండి. అప్పుడు వెళ్ళిన 100 కోట్లు 50 కోట్లు దానికి సంబంధం లేదు. దీనికి స్పందించడానికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతోనైనా సహాయం అందించాలి కదా. ఆల్రెడీ కింద ఉన్న మేనేజర్లతో వాళ్ళతో రెస్పాన్స్ అయ్యింది కదా, అది కూడా చెప్పిండు కదా. డబ్బులు రిలీజ్ చేసి ఎవరికి? వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పలేవు, నేను చెప్పాను రిలీజ్ చేసిందని. చేయాలని చెప్తారు కదా బాధితులు. ఎవరు బాధితులు? వాళ్ళు ఏం చెప్పుడు, ఆ రేవతి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీరు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో దాంట్లో రివ్యూ చూడండి. అయితే ఫస్ట్ ఏమని చెప్పిండు, అల్లు అర్జున్కి దీనికి సంబంధం చెప్పి ఆయన ఏదో వచ్చిండు వెళ్ళిపోయిండు అని చెప్పిండు. ఆయనను బాగా మైండ్ ఇది చేసిరు. ఏంటంటే ఒకటి వినండి మీరు. ఆ ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన, నాకు ఆయనదేం తప్పు లేదని చెప్పిండు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా కూడా అల్లు అర్జున్ తప్పని అంటలేరు. ఒక సినీ ఇండస్ట్రీగా అతనికి మినిమం ఒక ఇండైరెక్ట్గా లేకుండా డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్ అయినా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాదండి. ఇప్పుడు దాని కింద అల్లు అర్జున్ రాకపోతే ఈ ఘటన జరిగేది అక్కడ. ఇప్పుడు అట్లా అంటారు. అయితే ఇప్పుడు మీరు దాని మీద తప్పు అంటారు. ఇప్పుడు తప్పే సరే అన్న తప్పు ఒప్పుకుందాం. రోడ్ పైన వెళ్తుండో ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఇంత హైలైట్ చేస్తలేరు మరి మీ మీడియా వాళ్ళు ఎందుకు హైలైట్? ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు రోడ్ పైన ఒకటి వెళ్తురు, ఒక బండి వెళ్తుంది, ఒకరి యాక్సిడెంట్ అవుతుంది, దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తలేరు? ఎవరు చేయట్లేదు? ఎన్ని చూపించాలి మీకు ఎన్ని చూపించాలి మీడియా వాళ్ళకు? మీకు ఎన్ని చూపించాలి? మామూలు నీకు అడుగుతున్నాను నేను చూసిన కళ్ళతోటి. ఒక్క నిమిషం, యాక్సిడెంట్ ఇప్పుడు ఏమంటున్నా, అది నువ్వు ఒక సినీ ఇండస్ట్రీ మామూలు వ్యక్తులు జరిగినటువంటివి, అది పెద్ద కావు. మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాం మీడియా వాళ్ళకి. దీన్ని మీద ఒకదాని మీద ఒకటి ఇంతగానం వైరల్ చేస్తారు కదా, అదే రోడ్డు మీద అయ్యేదాని గురించి సీఎం సార్ ఎందుకు రెస్పాన్స్ ఇంతగానం తీసుకోవట్లేదు? యాక్సిడెంట్ అన్నావా? యాక్సిడెంట్ మీద ఒక సంఘటన చెప్తా. యాక్సిడెంట్ అది వాళ్ళ డబ్బులతోనో లేకపోతే జరగలేదు. ఇక్కడ ఫ్యాన్స్ నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్ళకు పైన ఇలాంటి ఘటన జరగడానికి కారణం అవుతున్నారు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అని చెప్పేసి వాళ్ళు. హీరోలు సినిమా కళ్యాణ్ రామ్ సినిమా 1000 కోట్లు వచ్చినాయి. 1000 కోట్లు వచ్చినాయి. ₹1 ఇవ్వడానికి ఏమవుతుంది? అవును, అది మొత్తం మాట్లాడడానికి అవకాశం మాట్లాడతారు. ఎప్పుడు ఇప్పుడు ఆ స్థాయిలో పోయి నేను నీకు ఇస్తాను ఎంబడిన మాట్లాడతానంటే ఎవ్వరు అట్లా మాట్లాడడానికి వీళ్ళు లేదాడా. అల్లు అర్జునే అనౌన్స్ చేసిన 25 లక్షలు వెంటనే ఇవ్వచ్చు కదా, చెక్ తీసుకుపోయి. అవును, ఇయ్యనికి వెళ్ళొద్దని చెప్పి ఈ నెలకు పోని వేరే వాళ్ళతో పంపించచ్చు కదా. అవును, వెళ్ళడానికి ఆడ పర్మిషన్ లేదు కదా. ఇప్పుడు అల్లు అరవింద్ సార్ గారు మాట్లాడారు కదా, పర్మిషన్ లేదంటే స్పెషల్ పర్మిషన్ చూడడానికి వెళ్ళిన అని చెప్పిండు కదా మీడియాలోనే. అల్లు అరవింద్ ఎందుకు ఇవ్వలేదు మరి? పోయింది కదా, చూసి వచ్చిండు. 10 lakhs ఇచ్చిండు అని చెప్పారు కదా. ఇప్పుడు మీడియాలోనే కదా విన్నది, మీరైతే డైరెక్ట్ చూడలే కదా, మీడియాలోనే కదా చెప్తే విన్నది. నేను కూడా మీడియా పోయి చూసాము. ₹1 కూడా ఇంతవరకు రిలీజ్ చేయాలి. వెళ్ళలేదు ఎవ్వరం. సరేనా, ఆడ ఉన్నోళ్ళు వేరు, మన దాదాపు దరిదాపులో కూడా వెళ్ళనివ్వలేదు ఎవరు. ఓకేనా, దూరం నుంచే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇట్లా మనం రోడ్ పైన ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా మానవీయ కోణంలో ఇదే పరిస్థితిలో నీ కుటుంబం ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు? అభిమాని నేను అభిమానం గురించి మాట్లాడట్లేదు. నేను అభిమానం గురించి మా సాధారణంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఈ సీఎం సార్ ఏంటంటే ఇన్ని కానీ పర్టికులర్గా పట్టించుకున్నట్లేదు కదా, ఈ ఇష్యూ గురించి ఎందుకు పట్టించుకుంటున్నా అని అడుగుతున్నా. ఎందుకంటే అటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడగడం జరిగింది, మీరు నిజంగా మీ మీద కక్షపూరితంగా చేస్తుర్రా, ఎందుకు చేస్తున్నా అడిగినప్పుడు ఆ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది, కక్ష ఏం లేదు, సామాన్యుని పక్షాన ప్రభుత్వం నిలబడదని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు.
రేవంత్ రెడ్డి సార్ చేయడం కూడా ఒక లెక్కలు అయితే కూడా ఆయన కొంచెం దీన్ని పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగిన సమాధానం ఇవ్వాలి కదా. సమాధానం ఇవ్వాలి, కాకపోతే అంటే దీని గురించే పర్టికులర్గా సమాధానం అనేది లేదు కదా అందులో మ్యాటర్. నువ్వే అంటావు కదా అన్యాయంగా అరెస్ట్ చేసారు అల్లు అర్జున్ అంటావా? నేను అన్యాయంగా అరెస్ట్ చేయడం కామన్. ఇప్పుడు అరెస్ట్ చేయకపోయినా ఇప్పుడు మామూలుగా 10 years అనే జైలు అని అంటారు. 10 years కాకపోతే 20 years అయినా ఉండి వచ్చేస్తాం, పర్మనెంట్ ఉండడు. కాకపోతే అంటే మిగతా దాంట్లో గురించి అంతగానం పట్టించుకుంది, దీని గురించి అంతగానం ఒక సమస్యను ఒక సమస్య లాగానే చూడాలి, ఇంకో సమస్యతో ఇంకో లింక్ అంత గుర్తుకు రాలేదు సీఎం సార్కి. దీని గురించి అంత పర్టికులర్గా ఇప్పుడు మిగతా విషయాలు కూడా ఇప్పుడు కేటీఆర్ సార్ ఏమంటారు అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి కక్ష కట్టినంటారు. కక్ష ఫోకస్ పెట్టిండు దానిపైన, మిగతా దాని మీద ఫోకస్ పెట్టి ఇవే పనులన్నీ ఏవైతే హామీలు ఇచ్చిండో ప్రజలకు వీటి గురించి ఎవరు అడుగుతలేరు. మరి ఒక ఫోకస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పి దాని సమాధానం గురించి ఇప్పుడు అందరం మనం పబ్లిక్ మాట్లాడిన లాగానే వేరే వాళ్ళు మాట్లాడిన లాగానే రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎవరు సీఎం సార్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి కానీ దాని గురించి కానీ అందరు మాట్లాడారు కదా, మరి దానికి సమాధానం ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు? ఆయన మాట్లాడుతూ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు సమాధానం? ఇప్పుడు పెన్షన్ అని చెప్పి 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా, 5000 చేస్తా, అది ఇప్పుడు మన అది దానికి సంబంధించి వేరు, ఆ టాపిక్ వేరు. ఒకటి నువ్వు దీని ప్రధానంగా నేను ఒకటే నువ్వు గురించి ఎందుకు అంత పర్టికులర్గా ఆలోచించండి అని నేను అడుగుతున్నా అంతే. వేరే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న గురించి నాకేం రాదు. సీఎం సార్ ఓట్లు వేసినాము, గెలిపించినాము. నేను పోయినసారి మాలలు ఉండే అయ్యప్ప స్వామి మాలలు పోయినా కూడా ఓటు వేసిన. ప్రభుత్వం చేంజ్ అయితే మనోళ్ళు కొంచెం ఇది అవుతుంది అని. కాకపోతే అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా అవుతుందని అనుకోలే అసలు. పైసలు తినలో మరీ అన్ని లెక్కలు ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించుకుంటావా? నెక్స్ట్ సెకండ్ పార్టీ వచ్చినాక మొత్తం వేస్ట్, ప్రతి ఒక్కరికి వేస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి వేస్ట్ అంట. అల్లు అర్జున్ గురించి కాదు, నాకు అవకాశం రాలేదు అది మాట్లాడడానికి, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఫ్యాన్గా ఇప్పుడు పేదల పక్షం రాలేదండి. నేను ఒక మామూలు ఇప్పుడు ఆ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా రోడ్డు మీద ఉన్నా సరే ఆయన ఎందుకు నువ్వు ఇప్పుడు బాధితులకు సపోర్ట్ చేస్తున్నావా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నావు? నేను ఇప్పుడు అల్లు అర్జున్ అన్నకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి వెనక ముందలు ఉండి సాయం చేసి అది ఆయన కావాల్సుకొని అయితే చేయలేడు. అది బై మిస్టేక్ నా చేతులారా జరిగినా ఆయన చేతులారా అది వెళ్ళిండు, అయిపోయింది. కావాల్సుకొని అయితే వెళ్ళాం. వాళ్ళ కుటుంబంకి ఎంత అయితే వీలవుతుందో ఆయన లైఫ్లో తోచినంత కోట్లు ఆస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న ఆస్తులన్నీ అమ్మినా ఆమె ప్రాణం తిరిగి తీసుకురాలేడు కదా. నేనేమంటా అంటే అల్లు అర్జున్ అన్న కూడా చెప్తున్నా ఒక మాట, ఆయన వాళ్ళ కుటుంబం ఎంత ఉందో అబ్బాయి ఇప్పుడు చిక్చిత ఓకే అయితే ఆయన బతికి మనకు వస్తా అంటే సంతోషం. ఎందుకంటే తల్లి కోల్పోయింది, కొడుకు వచ్చినా సంతోషం మనకు. ఒకరు పోయినా ఒకరు బతుకున్నారని సంతోషం. వాళ్ళకు ఉండి ఏమైనా హాస్పిటల్ ఖర్చులే కానీ వెనక ముందర వాళ్ళకి సపోర్ట్గా అన్న నిలబడి ఉంటే చాలా సంతోషం, హ్యాపీ. ఎందుకంటే తిరిగి తీసుకురాలేం మనం వాళ్ళ మదర్ని. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంకి అన్న ఉండాలని నేను కోరుకుంటున్నా లైఫ్లో. అన్న సినిమాలు చాలా చేస్తాడు, కోట్లు వస్తాయి, 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు వస్తాయి. అన్నకు మంచిగా వస్తాయి. వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకు అన్న ముందల లైఫ్ లాంగ్ వాళ్ళకు పిల్లలు పెద్దగా అయ్యి మంచిగా వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నంత వరకు అన్న నిలబడాలని నేను అన్నకు రిక్వెస్ట్గా కోరుకుంటున్నా. మీరు కోరుకున్నారు, అతను కూడా స్పందించి 25 లక్షలు ఇస్తా ఉన్నారు. కాబట్టి 25 లక్షలు కాదు కానీ అది తక్కువ అమౌంట్ అన్నకున్న దానికి. వాళ్ళకు ఏదో మీరు ఫ్యాన్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇంత అని అమౌంట్ నేను చెప్పలేను. వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పడకుండా సంతోషంగా చూస్తానంటే సంతోషం అంతే. కాకపోతేనంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు వీళ్ళు పార్టీ తరపు నుంచి వీళ్ళది కరెక్ట్ కాదు, ఇందుట్లో ఇన్వాల్వ్ అవసరం లేదు. ఇప్పుడు అది బై మిస్టేక్లో అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏదైతే ఉండి మాట్లాడి వాళ్ళకి చూసుకున్నా ఓకే. వీళ్ళు పోయి దాని రాజకీయ ప్రకారంగా దాన్ని అలచల్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అంటే మీరు చెప్తుంది కరెక్టే ఉంది, కానీ ఇక్కడ అల్లు అర్జున్ చెప్పింది చేసేది ఒక రకంగా ఉంది. చికిత్సకు సంబంధించిన మొత్తం డబ్బులు మేమే పెట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వమే పెట్టుకుంటుంది చెప్పారంట. అది కూడా నేను డైరెక్ట్గా వినలేదు, మీడియా ద్వారానే విన్నాము. వద్దని చెప్పారంట, ఫోన్ వద్దని చెప్పారు పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ వద్దు అని చెప్పి వాళ్ళతో తీసుకోవద్దు అని చెప్పేసి మాట్లాడి ఆ విషయం. మరి మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పలే కదా అల్లు అర్జున్? అది చెప్పలేదు కదా మేము. అది కూడా అల్లు అర్జున్ కదా, నేనే ఆర్థికంగా సాయం చేసుకుంటాను, ప్రభుత్వం వద్దంటుందని దాన్ని అది చెప్పలేకపోయింది. అది ఏమో కారణం ఉందో అది అన్నకి తెలుసు, నీకు నాకైతే తెలియదు, అన్నకి తెలుసు. కాకపోతేనంటే నేను అల్లు అర్జున్ అన్నకు ఒకటే మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, వాళ్ళ కుటుంబంకి దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వాళ్ళకి కనీసం ₹1 కూడా అందజేయలేదు. గవర్నమెంట్ నుంచి వద్దు అనేసి బాగా ఇష్యూస్ ఉన్నాయని ఎందుకు వద్దంట నేను పోలీస్ వాళ్ళ తరపు నుంచో వాళ్ళ నుంచి ఇవ్వద్దు అసలు, ఏం గవర్నమెంట్ భరించుకుంటుంది అని చెప్పి సీఎం సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంకెవరు డీసీపీ సార్ ఉన్నారా, రేవతి చనిపోయినాక కూడా లోపట్నే సినిమా చూసిండు చెప్తే వినకుండా అని చెప్పేసి పోలీసులు అంటారు.
అది నేను కూడా పర్టికులర్ ఆ వీడియోలు ఇంకా చూడలేదు, నేను మాలలో ఉండే, నేను చూడలేదు. చూసానంటే దానికి బట్టి నేను అల్లు అర్జున్ అన్న క్వశ్చన్ చేసి మాట్లాడగలుగుతా. ఉమ్. అంతే. ఇప్పుడైతే బాధితుని పక్షాన్ని నిలుస్తూ ఉంటాం. బా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కోలుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, కోలుకోవాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ అన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ వీళ్ళంతా కాకుండా అల్లు అర్జున్ అన్ననే ప్రత్యేకంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళకు చూడాలని అనుకుంటున్నాను నేను. అంతే. ఇది చూస్తూ ఉంటే ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ఫ్యాన్స్ వర్షన్ ఏమందంటే జరిగింది 100% జరిగింది, కాకపోతే ఇక్కడికైనా దీన్ని ఇక్కడే ఉంచేసి మామూలు అని చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇదే ఇష్యూ ప్రధానంగా తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి ఇంకా చూస్తూ ఉంటే అల్లు అర్జున్ కనీసం మానవత్వం కూడా కరువైందా? 15 రోజుల నుంచి ఒక చికిత్స పొందుతుంటే ఒక రూపాయి కూడా కనీసం సహాయం అందించలేదు, లేకపోతే ఆయన ఇస్తా అన్న కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి వర్షన్లో చూస్తూ ఉంటే అటు సినిమా ఇండస్ట్రీ కనీసం ఒక్కలైనా రియాక్ట్ అయ్యారా? దానికి సంబంధించి వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి. పోవాలి 100%, అక్కడ అల్లు అర్జున్ అక్కడికి పోతేనే వాళ్ళకి అండగా నిలిస్తేనే ఈరోజు అల్లు అర్జున్ కూడా అని చెప్పి బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్లో వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అక్షిత్, హైదరాబాద్.